కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్లను కలిశారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. హర్ష కుమార్ ఇంటికి వెళ్లిన లగడపాటి కాసేపు భేటీ అయ్యారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా లగడపాటి కలిశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సీనియర్ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి ఇప్పుడు ఇలా సీనియర్లను వరుసగా కలవడం ఆసక్తికరంగా మారింది. కాకినాడలో శుభకార్యానికి వచ్చానని, మార్గమధ్యంలో హర్ష కుమార్ ఇంటికి వచ్చారని చెప్పారు లగడపాటి. ప్రజల కోసం సొంత భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ను విడిచిపెట్టారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఉండవల్లికి, హర్ష కుమార్కు తాను రాజకీయంగా మద్దతు ఇస్తానని చెప్పారు. వారి తరపున ప్రచారం చేస్తానన్నారు. తనకు రాజకీయంగా కాంగ్రెస్ జన్మనిచ్చిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషకరమన్న లగడపాటి తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో లగడపాటి భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బలరాం, కొద్దిసేపటి క్రితమే లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ సీనియర్ నేతల మాజీ ఎంపీలు అయిన హర్ష కుమార్, అరుణ్ కుమార్ ఇద్దరిని కూడా రాజమహేంద్రవరంలో కలవడం జరిగింది. ఈ కలయిక వెనకాల కాంగ్రెస్ అంటే కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేతలను లగడపాటి రాజగోపాల్ కలవడంతో ఒక రాజకీయ ప్రాధాన్యత మాత్రం సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం నిన్న చూసుకుంటే కనుక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా దాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ శ్రేణులను కానీ లేకపోతే కాంగ్రెస్ క్యాడర్ను కూడా బలపరిచేందుకు కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం రంగంలోకి దిగారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలుగా మాజీ ఎంపీలుగా ఉన్న హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే అరుణ్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా లగడపాటి రాజగోపాల్ కొంతసేపటి క్రితం కలవడం జరిగింది. కేవలం ఇది రాజకీయాల కోసం ఏమీ కాదు, నేను కాకినాడలో ఒక శుభకార్యానికి అయితే వచ్చాను. శుభకార్యం నిమిత్తం కాకినాడ శుభకార్యానికి వచ్చాను. మార్గం మధ్యలో రాజమహేంద్రవరం రావడం, రాజమహేంద్రవరంలో ఉన్న హర్ష కుమార్ని, అరుణ్ కుమార్ని ఇద్దరిని కూడా కలవడం జరిగిందని చెప్పారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం విభేదించడం జరిగింది. ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చాను. నేను ఇంకా రాజకీయాలకు దూరంగానే ఉంటాను, రాజకీయాల్లో ఎటువంటి పోటీ అయితే మాత్రం నేను చేయనని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు అరుణ్ కుమార్ కానీ హర్ష కుమార్ కానీ పోటీ చేస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతాను, ప్రచారం కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు కనుక చూస్తే కనుక ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీలు కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్యన ఒకప్పుడైతే మాత్రం విపరీతమైన పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ కొనసాగుతుంది. అయితే రాజకీయ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారాయని కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటున్న పరిస్థితులు కానీ, జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, మరో 4 రోజుల్లో షర్మిలకు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అందుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను లగడపాటి రాజగోపాల్ కలవడంలో కొత్త రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే మాత్రం శరవేగంగా కూడా మారుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. సతీష్, అంటే వీరి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఇటు ఉండవల్లి అనుచరులు కావచ్చు, లేదంటే హర్ష కుమార్ అనుచరులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? రాజకీయ అంశాలు ఏమైనా వచ్చాయా, లేకపోతే రాజకీయేతర అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇటు మాజీ ఎంపీ హర్ష కుమార్ని కావచ్చు, లేకపోతే మాజీ ఎంపీ అరుణ్ కుమార్ని కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా సుమారుగా 20 నుంచి 30 నిమిషాల పాటు అయితే మాత్రం లగడపాటి రాజగోపాల్ కలవడం జరిగింది. అంతర్గతంగా వాళ్ళు పర్సనల్గా కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి రాజకీయ కోణం లేదు, కేవలం కాంగ్రెస్ పెద్దలు పరిచయం ఉన్న దాని మీద నేను కాకినాడ శుభకార్యానికి వెళ్తున్న రోడ్డు మార్గంలో మర్యాదపూర్వకంగా కలిసానని చెప్పి అయితే మాత్రం లగడపాటి రాజగోపాల్ అయితే చెప్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇలా అనుచర వర్గం అయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయత అయితే సంతరించుకుంది. అందరూ కూడా ఇటు అరుణ్ కుమార్, హర్ష కుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే మాత్రం పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఈ అనుచరులు అయితే మాత్రం చెప్పుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా లగడపాటి రాజగోపాల్ ఈ ఇద్దరు నాయకుల్ని కలయిక అత్యంత రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించింది కూడా మనం చెప్పుకోవచ్చు.
బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.